ఒక ఉదాహరణగా తీసుకునేలాగా ఒక ప్రత్యేకత ఉండేలాగా మనం అందరం కూడా ఇప్పటికీ అలా ఉన్నాం. ఇప్పటికే స్వామి అందరికీ చెప్తారు, ఏలూరు సభ్యులు ఆదర్శంగా తీసుకోండి అని చెప్తారు. అంతేకాకుండా ఇంకా ఆదర్శంగా అంటే ఏలూరు సభ్యులు అంటే ఒక ఏలూరు మాత్రమే కాదు, మనందరికీ తెలుసు ఆరుగోలను, పల్లెలమూడి, జాలిపూడి, ఈ మూడు కూడా ఏలూరు వాస్తవ్యులు లెక్కే స్వామికి. అది కొత్తగా ఏమి మనం ప్రత్యేకించి ఏలూరు అని చెప్పవసరం లేదు, విడివిడిగా పేరు ఏం చెప్పవసరం లేదు. ఎందుకంటే మనం మూడు ఊళ్ళు కూడా ఒకే ఊరుగా ఉన్నాం కాబట్టి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కటి నుండి కూడా ఆ ఊరికి పేరు తీసుకొచ్చింది. మనకి ఏంటంటే మన ఆరుగోళ్ళ ముసలి గారి వల్ల ఆయన ఒక్కరే ఉంటారు, కానీ ఊరందరికీ పేరు వచ్చింది. ఆరుగోళ్ళను అనే ఊరందరికీ ఎలా అయితే పేరు వచ్చిందో మనం కూడా మన ఏలూరులో సభ్యులు తక్కువ మంది ఉన్నా చాలా బాగా అన్ని కార్యక్రమాల్లోని పాల్గొంటారు. అన్ని విషయాల్లోని వారు ఏ కార్యక్రమాలైనా సరే నిర్విఘ్నంగా చేస్తారు, చక్కగా చేసుకుంటారు, డిసిప్లిన్గా ఉంటారు అనే పేరు మనకు వచ్చింది. అదే పేరు నిలబెట్టుకుంటూ మన ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ స్వామి ఏదైతే మనకి నిర్దేశించారో ఆ స్థలాల విషయంలో తీసుకొని మన ఏలూరుని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందుకే మనం ఇక్కడ ఎన్ని చోట్ల ఆశ్రమాలు స్థలాలు చూసినా కానీ మనకు దొరికిన ఆశ్రమ స్థలం ఇది. ఈ స్థలాన్ని తీసుకునేటప్పుడు కూడా భయపడ్డాం, కట్టుకునేటప్పుడు కూడా భయపడ్డాం. కానీ తీసుకున్నప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకునే అవకాశం ఇచ్చారు, కట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అవకాశం ఇచ్చారు. చాలా పెద్ద ఆటంకం వచ్చినా దాని నుంచి తప్పించి మనకి ఇది నిర్మించుకుని మనం దీంట్లో ఆరాధన చేసుకునే అవకాశం మనకి ఇచ్చారు. ఎప్పుడో అసలు ఈ పక్కన స్థలం తీసుకుంటాము అని అనుకోకముందు ఈ మన ఆశ్రమానికి స్థలం వెతుక్కునే ముందే పెద్దలుగా చెప్పారు. ఏమని చెప్పారు? బాబు ఏలూరులో అటు ఇటు వెళ్తూ ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారమ్మా చక్కగా అన్నారు. అలాగే స్వామి ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే, ఎంత కార్యక్రమం ముందు ఉన్నా సరే ఆగి 5 నిమిషాల పైకి చూసుకుని వెళ్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరున్నారు, లైట్ ఉందా, లైట్ లేక, ఏం చేస్తున్నారు అంటే రాత్రి పూట కూడా ఆయన చూస్తున్నారు అనమాట. అంటే లైట్ ఉంది లేదు అనే విషయం కూడా ఆయన గమనించారు. అంటే అది రాత్రి పూట వెళ్ళేటప్పుడు కూడా ఆయన దీని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఇటువంటి చోట మనం ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దానికి ఒక ప్రత్యేకమైన ఆశ్రమంగా మనం దీన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎంతో శ్రమ పడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. అందరూ కష్టపడతారు. నేనేది నేను చేసేది ఏమీ లేదు, చెప్పాలంటే ఏమీ లేని విషయంగా నేను ఉన్నాను. కానీ మీరు అందరూ కూడా నేనేదో చేస్తాను అనుకుంటున్నారు, కానీ మీరు ఎవ్వరూ లేకపోతే ఇది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సాయం వంతు ఏం చేయగలుగుతారని చేస్తున్నారు. ఇదంతా కూడా మన భౌతికమైన ప్రయాణం. మనకు ఆశ్రమాన్ని నిలబెట్టుకుంటూ ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని ప్రత్యేకించి తీర్చిదిద్దుకోవడం అనేది కూడా మన లక్ష్యంగా భావిస్తూ మనం ఈ పని చేసుకుంటున్నాము. దీంట్లో మనం ముందుకెళ్తూ ప్రతి ఒక్కరు దీంట్లో సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా చక్కగా చేసుకున్నాం. కార్యక్రమాలన్నీ మళ్ళీ చేసుకున్నాం. మనకి 10వ వార్షికోత్సవం రావడం 2 సంవత్సరాల గడువు మాత్రమే ఉంది. అప్పటికి మనం ఏం చేయగలమో అనేది ఆలోచించుకుని ఇంకా బాగా చేసుకుందామని అనుకుని ఇంకా సభ్యులు పెరగాలి. స్వామి ఏదైతే లక్ష్యాన్ని మనకి ఇచ్చారో, ఏదైతే కార్యక్రమాన్ని మనం చేయమంటున్నారో అది ఏలూరులో 100% అవ్వాలి. ఏ 1% మిగలకూడదు. అంటే సభ్యులు 20 మంది ఉంటే 20 మంది 100% అన్ని కార్యక్రమాల్లోనే పాల్గొవాలి. అన్ని మన వంతు. అంటే ఇప్పుడు కార్యక్రమాల్లో పాల్గొమంటే నేను ₹1,00,000 ఇచ్చేది కదా, మిమ్మల్ని ₹1,00,000 మన కాదు. నా ఎంత చెట్టుకి అంత కాదన్నట్టు మీరు ₹10 ఇచ్చినా ఆశ్రమం దేనికోదానికి ఉపయోగపడుతుంది. ఒక ₹10 అనుకుంటున్నాం మనం, కానీ ఆ ₹10 100 మంది కలిస్తే ₹1,000 అవుతాయండి. అలా అన్ని కార్యక్రమాల్లోని నా వంతు. నేను ఈ రోజు నాకు ఇది వచ్చింది. ఈ రోజు మనం ఈ 31వ తారీఖు జనవరి 31వ తారీఖు మనం స్వామి పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటున్నాం. దీనికి అందరూ ఒక ₹10 ₹20 ఎంత వీలైతే మీ స్తోమత అంతా, నా స్తోమత ఎంత, ఆ స్తోమత తగ్గట్టే చేయమన్నారు స్వామి కూడా. స్తోమత దాటి చేయకూడదని చెప్పారు. మన ఆర్థిక శాతంలో చెప్పారు స్వామి. దానిని దాటి మనం ఏ పని చేయకూడదు. మనం ఉన్న దానిలో లోపత్వం చూపించొద్దు అన్నారు. మనం చేసుకునే విషయంలో లోపత్వం చూపించకూడదు. అలాగని అదుపు ముందుకేసి అనే అవసరాలు వద్దని చెప్తున్నారు. అన్ని రకాలుగా మనకి స్వామి ఆ శాస్త్రంలో పొందుపరిచి ఇచ్చారండి. మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం ఎలా మనుగడ సాగించాలి, ఏ రకంగా అంటే కొన్ని చాప్టర్స్ వరకు భౌతికమైన జీవన విధానం చెప్పారండి శాస్త్రంలో. ఆ తర్వాత అంతా కూడా ఆధ్యాత్మిక జీవన విధానం గురించి చెప్పారండి.